హాయ్ ఫ్రెండ్స్! మా టెర్రస్ గార్డెన్ మీద చూసారా? మేము కొత్తిమీర నాటాం, పాలకూర నాటాం. ఈ కొత్తిమీరి నాటాము. ఇప్పుడు ఇలా ఏపుగా పెరుగుతుంది. అలాగే గులాబీ మొక్కలు, ఇంకా ఈ చామ దుంపలు నాటాము. ఈ చామ దుంపలు కూడా చక్కగా ఆకులు వేసినాయి. ఈ ఆకులు కూడా మరి పప్పులో వేసుకోవచ్చంట. అలాగే మరి ఇక్కడ చూడండి, పాలకూర ఇప్పటికే మేము 4, 5 సార్లు వండేసుకున్నాం. చూడండి, మరి ఎరువు తయారు చేయడానికి సాయిల్ కలుపుతున్నాం అనమాట. మళ్ళీ మొక్కలు తెచ్చాము. ఆ మొక్కలు నాటడానికి ఈ సాయిల్ కలుపుతున్నాం. ఈ సాయిల్‌లో కొన్ని రకాలైన పోషక విలువలు వేస్తాం అనమాట. ఇవేంటంటే ఇప్పుడు చెప్తాను. ఏం కలుపుతామంటే మేము ఈ మట్టిలో వర్మి కంపోస్టు, అలాగే కోకోపీటు, అలాగే మరి బోన్ మీలు, నీమ్ కేకు ఇవన్నీ కలుపుతాం. ఇవన్నీ కలిపి అవన్నీ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత అవన్నీ మొక్కల్లోకి సర్ది కుండీలో సర్ది ఏం చేస్తాం, ఇది చూడండి, ఇది ఏంటంటే బోన్ మీల్ అనమాట. ఇవన్నీ కూడా బయట అమ్ముతారు. అవన్నీ కొని తెచ్చుకుని మనము చక్కగా ఈ సాయిల్ ప్రిపేర్ చేసుకుంటే మనకి మొక్కలకి మంచి పోషక విలువలు ఇస్తాయన్నమాట. చక్కగా మొక్కలు ఎదుగుతాయి. ఎదిగి చక్కగా మరి అవి ఫలిస్తాయన్నమాట. చూడండి, మరి మేము ఈ సాయిల్ అంతా తయారు చేస్తున్నాం. ఈ సాయిల్ ఇలా తయారు చేసుకుని ఇదిగో చూడండి, కోకోపీట్ అనమాట ఇది. ఈ కోకోపీటు, అలాగే మరి ఈ నీమ్ కేకు, ఇది నీమ్ కేకు. తర్వాత మరి అలాగే బోన్ మీల్, ఇందాక చూపించాను కదా బోన్ మీలు, ఇవన్నీ కలిపేయాలి. కలిపేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. ఆ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలాగా ఆ కుండీలో సర్దుకోవాలి. సీవీడ్ కూడా వేసామన్నమాట. చూడండి, ఇదేంటంటే వేపపిండి అనమాట, నీమ్ కేక్. ఇలా మరి ఈ మొక్కలు మనం కొని తెచ్చుకున్న తర్వాత ఇలాగా కుండీలో వేసుకుని చక్కగా మరి ఆ చుట్టూ కూడా ఈ విధంగా మరి చేసుకోవాలి. గాలి వెళ్ళకుండా చక్కగా అది బాగా సర్దుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మరి ఈ సాయిల్ వేసేటప్పుడు అడుగున ఇలాగా ఆ యొక్క టైల్స్ మొక్కలు పెట్టాలి. ఆ టైల్స్ మొక్కలు పెట్టిన తర్వాత అప్పుడు సాయిల్ వేయాలి. ఈ బకెట్ ఏంటంటే ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుపోద్ది. ఇవి జాగ్రత్తగా తీసుకోవాలి. చాలాసేపు ప్రయత్నం చేశాము. తర్వాత ఎలా అయితే వచ్చిందనమాట. ఇలా సర్దుకోవాలి మరి.